రిపోర్ట్ తీసి చూద్దాం. ఇక నెక్స్ట్ రేపు ఇంటింటికి పింఛన్లు ఏంటి మళ్ళీ రేపు 4,000 ఇంటింటికి 4,000 రూపాయల. మరి రేపు మరి 4,000 కనీసం. మరి లాస్ట్ టైం అయిపోయింది, 7,000 ఇచ్చారు, అయిపోయింది. మళ్ళీ ఈసారి కూడా మరి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా, లేక మామూలుగా పోయి ఎవరైతే గ్రామ వాలంటీర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా, గ్రామ వాలంటీర్ ఇన్వాల్వ్మెంట్, లేకపోతే సచివాలయ ఉద్యోగులే? రేపు ఉదయం 6 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు వీళ్ళందరూ కూడా వివిధ జిల్లాలు నియోజకవర్గాల్లో కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. అయితే ఇప్పటికే సిఎస్ కూడా దీనికి సంబంధించినటువంటి దాంట్లో పూర్తి స్థాయి సమీక్ష చేయడం జరిగింది. అధికారులందరినీ పిలిచి పెన్షన్ పంపిణీ విషయంలో ఏమాత్రం కూడా ఆలస్యం కాకుండా చూడమని చెప్పారు. రేపు ఉదయానికి సంబంధించి చూస్తే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు అన్ని పెన్షన్లు కూడా పూర్తి చేయాలని చెప్పారు. ఉదయం మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి దాంట్లో 64,82,000 మందికి సంబంధించినటువంటి ఎన్టీఆర్ భరోసా ద్వారా, అంటే ఆ పథకానికి ఎన్టీఆర్ భరోసాను పెట్టారు. వాళ్ళందరికీ కూడా పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారు. దీనికోసం 2,370 కోట్లకు పైగా పంపిణీ కూడా చేయబోతున్నారు. ఇదే అయితే మొత్తం కూడా గతంలో 5 ఏళ్లతో పాటు ఏంటంటే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఉన్నప్పటికి కూడా ప్రత్యేకంగా వాలంటీర్లను పెట్టి వాలంటీర్లను ఓన్లీ సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు చేరువ చేయడం కోసం మాత్రమే వాళ్ళని వినియోగించుకోవడం జరిగింది. అయితే ఎలక్షన్ ప్రక్రియ వచ్చిన సమయంలో గ్రామ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాలంటీర్లు ఆపేయడం అంతా బాగానే ఉంది. మరి లాస్ట్ టైం 7,000 ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఏదో రాజకీయంగా కొంచెం మైలేజ్ తీసుకునే ప్రయత్నం చేశారు. మరి 2వ నెల కూడా 1వ తారీఖున మళ్ళీ 6 గంటల నుంచి మళ్ళీ 2,800 రూపాయలు మళ్ళీ ఇస్తున్నారు. మరి మైలేజీ తీసుకునేటువంటి ప్రయత్నం లేదా? మరి మైలేజీ దానికి సంబంధించి కొంచెం క్యాంపెయినో ప్రచారమో మళ్ళీ పొలిటికల్ ఇన్వాల్వ్మెంటో దాన్ని అడావుట్ చేసుకోవటమో ఏమీ లేదు, ఇక అయిపోయినట్టేనా ఇక ఇంతటితోటి? అలానే కాదు, ప్రతి నెల కూడా పూర్తి స్థాయిలో పెన్షన్ల పంపిణీ సంబంధించిన దాంట్లో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. కింది స్థాయి గ్రామ స్థాయి వరకు పార్టీ క్యాడర్ కూడా పెన్షన్లను పంపిణీ చేసే టైంలో గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళందరినీ కూడా నేరుగా వాళ్ళే ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయాలని చెప్పారు. రేపు ఒక్క రోజుకి 90% వరకు గతంలో పూర్తి చేయాలని చెప్పారు. కాదు శ్రీనివాస్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 120 రూపాయలు బటన్ నొక్కే 120 కోట్ల రూపాయలు బటన్ నొక్కేదానికోసం 12 కోట్ల రూపాయలు యాడ్లు ఇచ్చేవాళ్ళు. 120 కోట్లు ఇచ్చేదానికోసం 12 కోట్ల రూపాయలు యాడ్లు ఇచ్చేటువంటి వాళ్ళు, ఫ్రంట్ పేజీలు, ఫుల్ పేజీలు. మరి 2,800 కోట్ల రూపాయలు ఇస్తే కనీసం పేజీలో యాడ్లు కానీ, టీవీలో యాడ్లు కానీ, లేదా వాటికి సంబంధించిన ప్రచారం కానీ ఏమీ లేదు. అందుకే చెప్పాను కదా, తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసుకోవడంలో ఎక్కడో బంగాళాఖాతం లోపల మునిగిపోయి ఉంది. వైసీపీ ఏమన్నా అసలు ఏమీ లేని దాన్ని ప్రచారం చేసుకోవడంలో వాళ్ళు ఎక్కడో ముందుండిపోయారు. ఏం ఆలోచనలో ఏమిటో కథ. సరే శ్రీనివాస్, చూద్దాం మరి. రైట్, థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.